మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గ్రామర్ సిరీస్ లో ఉన్నాం. మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గ్రామర్ సిరీస్ లో లాస్ట్ టాపిక్ వచ్చే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడేవి, మన ఎగ్జామ్ లో కూడా బాగా వచ్చే టాపిక్స్ లోకి మనం వచ్చాము. అవేంటంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్. మనం ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఎస్పెషల్గా మనం నీకు క్వశ్చన్స్ ఫామ్ లో ఉన్నాయి మనం అడుగుతూ ఉంటాం. ఎస్పెషల్గా టూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు, సెకండ్ వన్ వచ్చి ఎస్ఆర్ నో క్వశ్చన్స్. మరి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ క్వశ్చన్స్ అయితే డబుల్ హెచ్ అనే దాంతో స్టార్ట్ అవుతాయో దాన్ని డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనగానే ఏదైనా క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఎస్ ఆర్ నోలో కానీ చెప్పగలిగితే దాన్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే హౌ ఆర్ యు అంటాడు. హౌ అంటే ఏం చెప్పాలి, ఐ ఆమ్ ఫైన్ అంటాం. అది డబుల్ హెచ్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డూ యూ లైక్ టు వాచ్ మూవీస్ అంటాం. అప్పుడు ఆన్సర్ ఏముంటుంది, ఎస్ ఐ డూ ఆర్ నో ఐ డోంట్ అని చెప్తాం. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, ఎస్ ఆర్ నోలో మనకి వచ్చింది అనమాట. సో ఇటువంటి దాన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని డబుల్ హెచ్ క్వశ్చన్స్ గా మనం మాట్లాడుకుంటాం. రైట్, ఈ వీడియోలో మనం ఈ రెండు టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కోసం మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో రైట్, స్ట్రైట్ గా పాయింట్కి వెళ్తే మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే మనం ఆన్సర్ అనేది ఎస్ లో కానీ నోలో కానీ ఆన్సర్ మనం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏవి యూజ్ చేస్తామంటే ఇఫ్ కానీ వెదర్ కానీ మనం యూజ్ చేయాలి. ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. తర్వాత యాజ్ యూజువల్ గా టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. యాజ్ యూజువల్ గా టెన్స్ అనేది మనం చేంజ్ చేయాలి. ఓకే, దట్ ఇస్ కామన్. ఓకే రైట్, మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ said to me, do you like tea? He said to me, do you like tea? ఇప్పుడు దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ లో దట్ అనేది మనం యూజ్ చేయము. దట్ అనేది మనం యూజ్ చేయకూడదు ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ లో. మరి ఇది మనం దట్ యూజ్ చేయకుండా మనం చెప్పాలి. ఓకేనా, దట్ సెకండ్. ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. డైరెక్ట్ స్పీచ్ మనం దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఎలా మార్చాలి అంటే సెడ్ టు అనేది ఏంటి మనకి ఇక్కడ టోల్డ్, లేకపోతే ఇప్పుడు దీని ప్రకారం మనం చేంజ్ చేసుకోవచ్చు. హీ ఆస్క్డ్ మీ డూ యూ లైక్ టీ, డూ యూ లైక్ టీ అన్నాడు. సో డూ యూ అనేది ఇక్కడ ప్రణవం ఉంది కాబట్టి మనం జనరల్ గా మనం ఇఫ్ అని యూజ్ చేస్తాం. ఇఫ్ యూ చేంజెస్ టు ఐ అంటే సెట్ టు మీ అని నన్ను అడుగుతాడు కాబట్టి ఇఫ్ ఐ, సో లైక్ అనేది ఎలా అయిపోతుంది ఇక్కడ V1 కాబట్టి చేంజెస్ టు V2. ఇఫ్ ఐ లైక్డ్ టీ మనం రాయాలి. ఇఫ్ ఐ లైక్డ్ టీ అన్న చూడండి, ఇక్కడ మనం ఈ ఎస్ఆర్ నోలో ఉంది కాబట్టి మనం ఇఫ్ రాసాము. దీంతో సెంటెన్స్ నార్మలే కదా, లైక్ చేంజెస్ టు లైక్. ఓకే, ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు. నెంబర్ 2, ఎగ్జాంపుల్ నెంబర్ 2 మనం చెప్పుకుంటే ఐ సెడ్ టు హిమ్ ఆర్ యూ ఫీలింగ్ వెల్, రైట్. చూడండి, ఐ సెడ్ టు హిమ్ ఆర్ యూ ఫీలింగ్ వెల్. సెట్ అనేది పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఐ సెడ్ టు హిమ్ ఆర్ యూ ఫీలింగ్ వెల్ అన్నప్పుడు మనం ఏ విధంగా చెప్పొచ్చు, ఒక సెడ్ టు మనం ఏ విధంగా, ఆర్ యూ ఫీలింగ్ వెల్ అనేది ఏంటి, అడగడమే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఐ ఆస్క్డ్ హిమ్ ఆర్ యూ ఫీలింగ్ వెల్. సో ఆర్ యూ అనేది ఇక్కడ ప్రొనౌన్స్ వచ్చింది కాబట్టి మనం జనరల్ ఇఫ్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ తర్వాత ఐ కాబట్టి ఆర్ పాస్ట్ టెన్స్ లో మార్చితే వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి వాజ్. ఇఫ్ ఐ వాజ్, దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. ఇఫ్ ఐ వాజ్ ఫీలింగ్ వెల్ అని చెప్పాలి. ఇఫ్ ఐ వాజ్ ఫీలింగ్ వెల్. ఓకే, లేకపోతే ఐ సెడ్ టు హిమ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, హియర్ పెట్టుకోవచ్చు కదా. సో I asked him if he was
ఫీలింగ్ వెల్ అని మనం మార్చుకోవచ్చు. ఓకే రైట్. దే సెడ్ టు మీ దే సెడ్ టు మీ they said to me, did you go to school? Did you go to school? అని అడిగారు. they said to me, did you go to school? సో ఇక్కడ మనకి మన రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ ఏంటిది? ఎప్పుడైతే డిడ్ వస్తుందో దాన్ని మనం ఎలా మార్చాలి? సో V2 చేంజెస్ టు హ్యాడ్ ప్లస్ V3 గా మారిపోతుంది. V2 చేంజెస్ టు హ్యాడ్ ప్లస్ V3 గా మారిపోతుంది. కాబట్టి డిడ్ అనేది ఎలా మారిపోతుంది? హ్యాడ్ ప్లస్ ఇక్కడ V3 ఏంటి? గో చేంజెస్ టు గాడ్. సో ఈ విధంగా మనం మార్చాలి. రైట్. దే సెడ్ టు మీ, నన్ను అడిగారు. దే సెడ్ టు మీ, అదే చెప్పారు. ఏం చెప్పారు? డిడ్ యూ గో టు స్కూల్? సో ఆన్సర్ ఏమంటది? ఎస్ ఐ డిడ్ ఆర్ నో ఐ డిడ్ నాట్. జనరల్ గా ఆన్సర్ ఇస్తాం. సో ఇక్కడ ఎస్ ఆర్ నో వచ్చింది కాబట్టి మనం ఏమి ఇచ్చేయాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ మనం యూజ్ చేయాలి. రైట్. సో దే ఆస్క్డ్ మీ, లేకపోతే ఏ రాయొచ్చు? ఆస్క్డ్ ప్లస్ ఇంకేమైనా రాయొచ్చా? ఏ రాయొచ్చు? ఎంక్వైర్డ్ అవ్వచ్చా? దే ఎంక్వైర్డ్ మీ, మీ అంటే నన్ను అడిగారు కాబట్టి దే ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు స్కూల్ అని మనం చెప్పచ్చు. సో ఈ విధంగా ఎస్ఆర్ లో క్వశ్చన్స్ మనం ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే he said to me, have you taken the breakfast? దాని ఆన్సర్ ఏ విధంగా వస్తుంది? ఎస్ ఐ హ్యావ్, నో ఐ డి నాట్. ఓకేనా అని మనం చెప్పొచ్చు. సో సింపుల్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? హ్యావ్ యూ టేకెన్ ద బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ మనం ఏం చెప్తాం? ఎస్ ఆర్ నో చెప్తాం కదా. కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నాయి కాబట్టి హ్యావ్ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇఫ్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? హీ ఆస్క్డ్ మీ ఇఫ్. సో హ్యావ్ వస్తుంది కాబట్టి హ్యాడ్. మీ దే ఆస్క్డ్ మీ అంటే ఐ. సో దే ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ టేకెన్ ద బ్రేక్ఫాస్ట్ అని మనం చెప్పాలి. ఇఫ్ ఐ హ్యాడ్ టేకెన్ ద బ్రేక్ఫాస్ట్. ఓకేనా. నెక్స్ట్ one more example. She said, will he participate in the quiz competition? ఆన్సర్ ఏముంటుంది? ఎస్ he will or no he won't అని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం అగైన్ ఇఫ్ ఫ్యూచర్. సో ఇక్కడ విల్ అనేది ఏమవుతుంది? వుడ్. విల్ వుడ్ గా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మొత్తం మిగతా అంతా సేమ్. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్తాం? షీ ఆస్క్డ్ మీ ఇఫ్ హీ వుడ్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్ కాంపిటీషన్ అని మనం చెప్తాం. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ హీ వుడ్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్ కాంపిటీషన్ అని మనం చెప్తాం అన్నమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ లో మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు మనకి ఆన్సర్ కానీ ఎస్ఆర్ నోలో కానీ ఉంటే దీన్ని మనం ఇఫ్ ఆర్ వెదర్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. మరి వెదర్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఇఫ్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది కొంచెం ఇంకా మనం ఇండెప్త్ గ్రామర్ లో కానీ వెళ్ళగలుగుతారు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ టాపిక్ మనకి సరిపోతుంది. ఓకేనా. రైట్. సో దీంతో మనం ఎస్ఆర్లో క్వశ్చన్స్ మనం చాలా క్లియర్ గానే డిస్కస్ చేసుకున్నాం. మనం మరి డబుల్ హెచ్ సెంటెన్స్ అనే ఉన్నాయి. మరి డబుల్ హెచ్ సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి పిల్లలకి డబుల్ హెచ్ మీద 2 మార్క్స్ అయితే ఉన్నాయి. డబుల్ హెచ్ మీద 2 మార్క్స్ ఉన్నాయి. తెలంగాణ ఉన్న పిల్లలకు కూడా 1 మార్క్ వస్తుంది ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ మీద. కాబట్టి ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ మీద కంపల్సరీగా ఫోకస్ అనేది ఉంటుంది. దీని మీద ఫోకస్ లేకుండా అయితే ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ లాస్ట్ వరకు వినాల్సిందే. ఓకే రైట్. మన డబుల్ హెచ్ క్వశ్చన్స్ మనం ఈ విధంగా నేర్చుకుందాం. నా డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో మనం మాట్లాడుకుందాం. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? ఏదైతే డబుల్ హెచ్ తో స్టార్ట్ అవుతుందో హౌ, హెచ్డబ్ల్యూ, వెన్, వాట్, వేర్, విచ్, హెచ్డబ్ల్యూ, హౌ, ఇవన్నీ కూడా డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటాం. మన డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో మనం మాట్లాడుకునేటప్పుడు ఒక రూల్ అయితే మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో దట్ అనేది యూజ్ చేయం. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ లో అది క్వశ్చనే, కానీ ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసినప్పుడు దాన్ని ఒక స్టేట్మెంట్ గా రాయాలి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఈవెన్ ఎస్ఆర్ లో క్వశ్చన్స్ కూడా అంతే, ఇంపరేటివ్ కూడా అంతే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా అంతే. ఏ వచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్ లో రాకపోతే ఇట్ కన్వర్ట్స్ యాజ్ ఏ స్టేట్మెంట్ గానే అది మారిపోతుంది. ఓకే. సో ఇక్కడ మనం
మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా అంటే బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ హౌ ఆర్ యూ, ఓకే, ఈ సెట్ టు మీ హౌ ఆర్ యూ. ఇక్కడ హౌ ఆర్ యూ అనేది ఏంటి? క్వశ్చన్. ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు. ఈ సెట్ టు మీ, అతను నాతో చెప్పాడు హౌ ఆర్ యూ, నేను ఎలా ఉన్నాను అడిగాడు. దీని ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చండి. అతడు నన్ను నేను ఎలా ఉన్నాను అని అడిగాడు. చూడండి, నేను ఎలా ఉన్నాను అని అడగడం అనేది అది స్టేట్మెంట్. నేను ఎలా ఉన్నాను, నేను బాగానే ఉన్నానా, అదొక స్టేట్మెంట్. సో క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఒక స్టేట్మెంట్ గా మారిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు దీన్ని వాడదాం. హీ సెడ్ టు వచ్చిన మనం ఏం చేయాలి? ఇది ఇంట్రోగేటివ్ కాబట్టి ఆస్క్ అని పెట్టుకుందాం. He asked me how I was. He asked me how I was. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే was I అని రాస్తారు. ఈ was I అనేది రాయకూడదు. was I రాయకూడదు. ఏమన్నా I was అని అన్నాడు. how I was అన్నాడు. ఓకే, సెకండ్ వన్. He said to me where did you go? Where did you go? He said to me, where did you go? Right. First one natural మన ఫార్ములా ఫాలో అయిపోదాం. He asked me where, నన్ను అడిగాడు కాబట్టి ఇక్కడ యు అనేది ఏమవుతుంది? ఐ అవుతుంది. వేర్ ఐ డిడ్ అంటే మనకి ఏంటి? డిడ్ అని అడగా మనం ఏం రావాలి? హ్యాడ్ ప్లస్ V3. సో గో అనేది ఇక్కడ వర్బ్ కాబట్టి V3 ఫార్మ్ ఏంటి? గోన్. సో వేర్ I had gone. He asked me where I had gone అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్. He said to me when they will come. When they will come. Right, as per our knowledge. Said to వచ్చినప్పుడు ఏం రావాలి? Asked. He asked me when they will changes to would. When they would come. When they would come. తర్వాత ఇంకా ఈజీగా చెప్పుకోవాలనుకుంటే he said to me why are you crying. He asked me why I was crying. He asked me why I was crying. లేకపోతే he said to me why did you come late. చేంజ్ చేయండి. డిడ్ అని వచ్చింది కాబట్టి ఏం రావాలి? హ్యాడ్ ప్లస్ V3. He asked me why I had come late. లేకపోతే he asked me why are you late. సో why I was late అని మనం చెప్పొచ్చు. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో డబుల్ ఏజ్ క్వశ్చన్స్ మనం ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మనం ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో ఎస్పెషల్లీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే WH అవి అలాగే ఉంటాయి. దాని తర్వాత ఏదైతే సెంటెన్స్ ఉందో అది మన యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం మార్చుకోవాలి. సేమ్ రూల్స్ ఏంటవి? సింపుల్ ప్రెజెంట్ నుంచి సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టు పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గా మనం చేంజ్ చేసుకోవాలి. అలాగే క్యాన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, అలాగే మస్ట్ వచ్చినప్పుడే హ్యాడ్ టు. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ గా ఉండేటువంటి మనకి చేంజెస్ అన్నమాట. ఇవన్నీ చేంజెస్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే సెడ్ అనేది వచ్చిందో, అంటే రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో వచ్చిందో అప్పుడు మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడుకుంటాం అంటే ఈవెన్ దో సెడ్ ఉన్నా కానీ కొన్ని సెంటెన్సెస్ అనేవి మారవు, అనే యొక్క టెన్స్ అనేది మారదు. మరి అలాంటి మిస్లీనియస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటి కోసం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోలో మీరు SR నో క్వశ్చన్స్, డబుల్-H క్వశ్చన్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయడం అనేది మీకు వచ్చిందని నేను ఆశిస్తూ, మీరు అర్థం చేసుకున్నారు అని అనుకుంటూ మరి నేను సెలవు తీసుకున్నాను. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.